శివ గోల్డ్ ఫైనాన్స్ తెలుగు వారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా? విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివ గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివ గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి శివ గోల్డ్ ఫైనాన్స్. ఫోన్ నంబర్ 7093169898. జోగులాంబ గద్వాల జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గద్వాల కృష్ణవేణి చౌరస్తాలో మిషన్ పరివర్తన్ పేరుతో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి జెడ్పీ చైర్పర్సన్ సరిత ప్రారంభించారు. పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీ అనంతరం ఆమె మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు వెళ్లాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు యువత తమ వంతు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టి తమ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవాలని, మాదక ద్రవ్యాల బారిన పడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కొరకు పోలీసులే కాకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వీకరించి అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. జీవితంలో స్థిరపడాల్సిన సమయంలో దురలవాట్లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, రాబోయే భవిష్యత్తును బంగారు బాటలు వేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ 1989 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నామని, దీని ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. డ్రగ్స్ అమ్మే వారి గురించి పౌరులు తమ బాధ్యతగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ బారిన పడిన యువతకు కుటుంబ సభ్యులు అవసరమైన చికిత్స చేయించాలని కోరారు. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. రోజు సొసైటీలో అన్నిటికంటే ముఖ్యంగా యూత్ అనేది డ్రగ్స్ కు బాగా ఎడిక్ట్ అవుతున్నారు. సో దీని గురించి తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా టీఎస్నాప్ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అనేటటువంటిది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని కాలేజీల్లో, స్కూల్స్ లో కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ డ్రగ్స్ కి అలవాటు పడటం వల్ల జీవితాలు ఏ విధంగా పాడయ్యే ప్రమాదం ఉంది, అదేవిధంగా వీటి నుంచి మనల్ని, మన సమాజాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనే దాని గురించి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డ్రగ్ సప్లయర్స్ మీద కానీ వీళ్ళందరి మీద కూడా పోలీస్ గారికి, అలాగే ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకి, పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా మా విద్యార్థులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాయ్స్, గుడ్ మార్నింగ్. ఓకేనా? ఆడిగులా వెనకాల బాయ్స్ మీటింగ్ వేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ రోజు మనం ఏర్పాటు చేసుకుంది మన విద్యార్థుల కోసం. ఎందుకంటే ఉన్న ప్రస్తుత కాలంలో దేశ పౌరులుగా మనందరి బాధ్యతగా తీసుకొని ఈరోజు పిల్లలు స్పెషల్ గా, ఎందుకంటే రాబోయే కాలానికి పిల్లర్స్ ఆఫ్ ది నేషన్ అనేది మీరే, యువతని ఈరోజు పిల్లర్స్ ఆఫ్ ది నేషన్ గా భావిస్తాం. సో మీ అందరి బాధ్యతగా తీసుకొని దయచేసి మీ జీవితాలు మార్చుకుని పడే సరైన సమయం ఇది. విద్యార్థి దశ నుంచి మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఇప్పటి నుంచి మీరు మీ జీవితాలని కంట్రోల్ గా పెట్టుకుంటే రేపు రాబోయే తరంలో మంచి భవిష్యత్తు. ఇప్పుడు ఎంజాయ్ చేద్దామని ఏ బీర్లకో, వైన్లకో, లేకపోతే సిగరెట్లకో, గుట్కాలకో అలవాటు పడ్డామంటే ఎప్పుడైతే మనం సెటిల్ అయ్యే టైం కుంటామో అప్పటికి సగం జీవితం నాశనం అయిపోయింది. దయచేసి ఆలోచించి ఇప్పుడు కొంచెం కంట్రోల్ గా మనం మన వశం పెట్టుకుంటే మన జీవితాన్ని రేపు రాబోయే భవిష్యత్తు బంగారు బాటలు వేసుకునే అవకాశం ఉంటుంది. మీ అందరూ ఆలోచించండి. మీ అందరి బాధ్యతగా ఈ రోజు డ్రగ్ అగెనెస్ట్ డేగా మనం మీ అందరి సహకారంతో మన గద్వాల్ జిల్లాని డ్రగ్ నిర్మూలన జిల్లాగా మార్చుకునే పదంలో మొదటి అడుగు వేస్తా అన్న వాళ్ళని ఒక్క చేయొద్దండి. మొదటి అడుగు వేసే వాళ్ళు ఇంటి నుంచి, మన వాడి నుంచి, మన ఊరి నుంచి ఇది మొదలు పెడితే గద్వాల్
జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, చైర్పర్సన్ గారికి, ఎస్పీ గారికి, మన జిల్లా అధికారులకి, పత్రికా వాళ్ళకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా నమస్కారం. సో ఇప్పుడు ఇద్దరు ఎస్పీ గారు కూడా చెప్పారు, చైర్పర్సన్ గారు కూడా చెప్పారు. సో ఈరోజు ఏదంటే ఇంటర్నేషనల్ డే ఫర్ అగేన్స్ట్ ఇల్లిసిట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. సో ఈరోజు మనము యునైటెడ్ నేషన్స్ ఈ డ్రగ్ అబ్యూస్ నుంచి ఏమైనా మనకి పొరపాటు అవుతుంది అని తెలియడానికి, ఇది ఎలిమినేట్ చేయడానికి 1989 నుంచి ఇది మనం జరుపుకుంటున్నాము. 1989 నుంచి ఇప్పటి వరకు కూడా చేసిన దాదాపు తగ్గింది, కానీ ప్రతి సంవత్సరం మనము ఇది ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సో ఈరోజు పర్టికులర్గా ఎందుకు స్టూడెంట్స్కే పిలిచామంటే అందరూ ఇక్కడ వినాలి. అక్కడ చెప్తున్నారంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ గారు కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో ఉన్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఇంటర్మీడియట్లో ఉంటారు. సో ఈ ఏజ్ అడోలసెంట్ ఏజ్ అమ్మంటారు. ఈ ఏజ్లో డ్రగ్ అబ్యూస్ అనేది మేమున్న సరౌండింగ్స్ వల్ల, అరే ఒక రోజు కదా సిగరెట్ తీసుకోండి లేదంటే డ్రింక్ తీసుకోండి అని చెప్తారు, కానీ భవిష్యత్తుకి ఇది మంచిది కాదు. సో ఇట్లాంటి మీరు మీ సరౌండింగ్స్లో ఉన్న దానికి మీరు బలి కాకుండా మంచి ప్రాక్టీస్ పెట్టుకొని, సో దాని ప్రకారంగా ఏదైనా డ్రగ్ ఇల్లిసిట్గా అమ్ముతున్నారంటే దయచేసి మీరు అందరూ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది కాకుండా ఎవరైనా అడిక్ట్ అయినారు, మీరు కాకుండా మీ ఫ్యామిలీ ఎవరైనా అడిక్ట్ అయినారంటే మన మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పిహెచ్సీలు ఉంటుంది, దీన్ని హెల్ప్ తీసుకోవాలి. కుటుంబ సభ్యులు కూడా అరే ఈయన డ్రగ్ తీసుకుంటున్నాడని వానికి సపరేట్ పెట్టకుండా వాళ్ళకి మీరు కూడా కుటుంబ సభ్యులు కూడా హెల్ప్ చేస్తేనే వాళ్ళు డ్రగ్ అబ్యూస్ నుంచి బయట రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా మన మెడికల్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒక సపరేట్ సెల్ ఉంటుంది. ఇట్లాంటి డ్రగ్ అబ్యూస్ వాళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఉంటే రెఫర్ చేస్తే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ డ్రగ్ ఇల్లిసిట్ డ్రగ్ చేస్తున్నారంటే ఇట్స్ అ పనిషబుల్ అఫెన్స్. సో ఈ అఫెన్స్లో మీరు ఎవరు స్పెసిఫికలీ ఇంటర్మీడియట్ పిల్లలు 17-18 ఇయర్స్ ఉంటారు, జువెనైల్స్ ఉంటారు. సో వీళ్ళందరూ మీరు దీనికి పార్టిసిపేట్ చేయకుండా అట్లాంటిది ఏదైనా మీ దృష్టికి వస్తే మన ఎస్పీ గారికైనా పోలీస్ యంత్రాంగానికి మీరు ఇన్ఫార్మ్ చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి దీనికి అలవాటు చేసుకోకుండా ఉంటే మీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మంచిగా చదువుకుంటారు. ఓన్లీ ఇది కాకుండా మీరు హెల్త్ కూడా బాగా మీ కంట్రోల్లో ఉంటుంది. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అన్ని రకాల కూడా ఈ డ్రగ్ అబ్యూస్ చేయకుండా ఉంటే అప్పటికి ఇది మీకు ఒక సమాధానం ఇస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో ఇది చాలా చెడ్డగా ఉంటుంది. ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రతిజ్ఞ ఇవ్వడం జరుగుతుంది. నేను ప్రతిజ్ఞ చదువుతాను, సో అందరూ నేను చెప్పిన తర్వాత చెప్పండి. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగం పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని కలిగే దుష్పరిణామకాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ